నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో రెఫ్రిజిరేటర్ ప్రతి ఇంట్లోనూ కామన్ కదా. సో లోవర్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు డిఫరెంట్ ఫ్రిడ్జెస్ మనకి అందుబాటులోకి వచ్చేసాయి. సింగిల్ డోర్, డబుల్ డోర్, కొంతమంది అయితే బీరువాల్లాగా అంత పెద్దగా మనకి కొంతమంది ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ చేసే వీడియో ఏంటంటే రిఫ్రిజిరేటర్ అనేది ఎలా వాడుకోవాలి, దాంట్లో పెట్టకూడని ఐటమ్స్ ఏంటి, దానివల్ల మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పుకొస్తున్నారు. దాంట్లో స్పెసిఫిక్గా ఏవేవి ఐటమ్స్ పెట్టాలి, ఏవేవి పెట్టకూడదు, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, రిఫ్రిజిరేటర్ ఇట్స్ వెరీ కామన్, అందరి ఇంట్లోనే ఉంటుంది. సో దాంట్లో కొన్ని ఐటమ్స్ పెట్టకూడదు, కొన్ని ఐటమ్స్ పెడితే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొన్ని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అవి ఏంటి సార్? ఫస్ట్ థింగ్, అసలు మనం ఫ్రిడ్జ్ ఎందుకు వాడతాం? ఇప్పుడు మనం ఏదైనా కర్రీ చేసుకున్నాం, రైస్ చేసుకున్నాం, పప్పు చేసుకున్నాం, ఇది బయట పెట్టినాం అనుకోండి అట్ రూమ్ టెంపరేచర్, ఇవి తొందరగా పాడైపోతాయి. ఎందుకు పాడవుతాయి? ఎప్పుడైతే మనం బయట పెడతాం ఫుడ్, దాంట్లో నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ఎక్కువ చల్లగా ఉందనుకోండి, మనం వితౌట్ స్వెటర్, వితౌట్ బ్లాంకెట్ ఉండగలుగుతామా? లేదు. సో అలానే ఎప్పుడైతే ఫుడ్ బయట ఉంటుంది, అప్పుడు కరెక్ట్ కంఫర్టింగ్ టెంపరేచర్ ఉంటుంది దేనికన్నా, ఏ లివింగ్ ఆర్గానిజం కన్నా. సో ఈజీగా మైక్రోబియల్ గ్రోత్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం దోశపిండి చేసుకుంటాం అనుకోండి, అది ఫ్రిడ్జ్ లో పెడితే ఫర్మెంటేట్ అవ్వదు. ఓవర్ నైట్ మనం బయట పెడతాం, ఎందుకు? దాంట్లో మైక్రోబియల్ గ్రోత్ పెరగాలి. సో అట్లనే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి, దాని గ్రోత్ కూడా పెరిగిపోతుంది బయట పెడితే ఫుడ్, అందుకే మాడిపోతాయి. సో అందుకే మనం రిఫ్రిజిరేట్ చేయడం స్టార్ట్ చేసినాం ఫుడ్ని. కానీ ఏ రోజు ఫుడ్ ఆ రోజే కన్జ్యూమ్ చేయాలి. కానీ మనకి ఇప్పుడు టైం ఉండదు డైలీ కుక్ చేసుకోవాలంటే, సో మనం ఏం స్టార్ట్ చేసినాము, రెఫ్రిజిరేటర్లో సండే రోజు మనకు టైం ఉంటుంది, పప్పు చేసి పెట్టుకుంటాం, నాన్ వెజ్ చేసి పెట్టుకుంటాం, కూర చేసి పెట్టుకుంటాం, అదే 3 days 4 days వాడతాం. అండ్ కొందరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే టైం లేదంటారు. ఇది బయట ఫుడ్ కన్నా డేంజర్ అయిపోతుంది. బయట ఫుడ్ ఎందుకు డేంజర్? హోటల్స్ ఫుడ్ ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి మనకి ఇస్తున్నారో మనకు తెలియదు. సో అదే పని మనం ఇంట్లో చేస్తే ఏం లాభం? సో అందుకే ఏ రోజు ఫుడ్ ఆ రోజు కన్జ్యూమ్ చేయాలి. మీరు మధ్యాహ్నంది నైట్ తినొచ్చు, కానీ అది రెఫ్రిజిరేట్ చేసి బయటికి తీసి మంచిగా హీట్ చేసుకోవాలి ఫుడ్ని. హీట్ ఎందుకు చేసుకోవాలి? హీట్ చేస్తే బై ఛాన్స్ ఏమన్నా మైక్రోబియల్ గ్రోత్ దాంట్లో ఉందంటే అది పోతుంది అనేసి. సో మంచిగా మీరు ఫుడ్ ఎప్పుడైతే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీస్తారో దాని తర్వాత కొద్దిగా మంచిగా బాయిల్ చేసి కన్జ్యూమ్ చేయండి. అంటే కూల్ డౌన్ అయిన తర్వాత బాయిల్ చేయాలి అంతే అంటారా? కూల్ డౌన్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేశారు కదా, అంటే కొంచెం నార్మల్ టెంపరేచర్ ఉండారు, ఫ్రిడ్జ్ లో నార్మల్ టెంపరేచర్ వచ్చినప్పుడు వరకు మళ్ళీ బయట పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు వేడిగా ఉంది ఫుడ్, అదే తీసుకొని లోపల పెట్టారనుకోండి, వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, హీట్ ఏమవుతుంది, హీట్ ట్రాన్స్మిట్ అవుతుంది ఫ్రమ్ అ హాటర్ బాడీ టు అ కోల్డర్ బాడీ. సో లోపల ఉన్న ఐటమ్స్ అన్ని కూల్ ఉంటాయి. మీరు ఒక హాట్ వస్తువు బయటికి వెళ్ళి లోపల పెడుతున్నారు, సో లోపల ఫ్రిడ్జ్ లో ఉన్న ఎన్వైరన్మెంట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కొద్దిసేపు కోసం, ఒక 2-3 గంటల కోసం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ అయిపోతుంది కొద్దిసేపు లోపల. సో ఒక 2-3 గంటలు నార్మల్ టెంపరేచర్ అయిపోతే వేరే ఫుడ్స్ పాడవడం స్టార్ట్ అవుతాయి, మైక్రోబియల్ గ్రోత్ ఫాస్ట్ అయిపోతుంది దాంట్లో. సో అందుకే అది కూల్ డౌన్ అయిన తర్వాతనే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎక్స్ట్రీమ్ హాట్ లో మైక్రోబియల్ గ్రోత్ ఉండదు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో మైక్రోబియల్ గ్రోత్ ఉండదు అంటే తక్కువ ఉంటుంది అట్లా. సో అయితే మన ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఐటమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్ లో ఇట్లా పాలిథీన్ లో వేసి కూడా పెట్టొద్దు. ఎప్పుడు పాలిథీన్ లో వేసి పెట్టడం వల్ల కూడా మనకు, పాలిథీన్ ఏంది, ఇట్ ఈస్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ఈజ్ అ పెట్రోలియం ప్రోడక్ట్. ఒక దాంట్లో చూస్తే అంటే క్రూడ్ ఆయిల్ తీసినప్పుడు ప్లాస్టిక్ కూడా అట్లనే వస్తుంది బయటికి. సో అవి పెట్టొద్దు, ఎందుకంటే అవి బ్రేక్ డౌన్ అయి మన ఫుడ్ లో వచ్చేస్తాయి, మన ఫుడ్ చైన్ లో వచ్చేస్తాయి. దాని తర్వాత ఇప్పుడు మీరు పాలు వాడారు అనుకోండి, పెరుగు ప్యాకెట్ ఇట్లా ఓపెన్ పెట్టేస్తే ఏమైతుంది, దీంట్లో ఉన్న మైక్రోబ్స్ వేరే దాంట్లో పోవచ్చు. సో అన్ని కవర్ చేసి పెట్టాలి. ఇట్లా ప్లాస్టిక్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దు, కవర్ చేసి స్టీల్ వెసల్స్ లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దట్ షుడ్ బి కవర్డ్ కంపల్సరీ. అండ్ ఇప్పుడు మనం ఈ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటాం, ఈ చాక్లెట్ సిరప్ గానీ, వినిగర్ గానీ, ఫ్రూట్ పంచ్లు ఇవన్నీ పెట్టుకుంటాం.
మనము ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం ఇవి, Yes. గెస్ట్లు వస్తే వాళ్ళకి ఇస్తాము. దాంట్లో ఏమైపోతుంది అంటే మనం ఎక్స్పైరీ చూడడం మర్చిపోతాం. సో రెగ్యులర్లీ ఎక్స్పైరీ చూస్తుండాలి. ఒక్కొక్కసారి ఒక ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ 2-3 ఏండ్లు ఉంటుంది ఫ్రిడ్జ్లో, అట్లా పెట్టొద్దు. ఎందుకంటే దానివల్ల బై ఛాన్స్ ఎప్పుడైనా లీక్ అయింది వేరే వస్తువుల్లో కూడా కంటామినేట్ చేసేస్తుంది. అందుకే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కదా. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంది, మైక్రోబియల్ గ్రోత్ అయ్యి అది ఫుడ్ పాయిజనింగ్ లాగా అయిపోతుంది అనమాట. సో అందుకే అట్లా కూడా చేయొద్దు. అండ్ కొద్దిగా ప్రతి వస్తువు ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ప్యాక్డ్ ఉంది ఇక్కడ, ఇట్లా ప్యాక్ పెట్టొద్దు. ఎందుకంటే ఎక్కడ నుంచి కూలింగ్ వస్తుంది, వెనకాలకి వెళ్ళి వస్తుంది, ఒకసారి సైడ్ లకి వెళ్ళి వస్తుంది. సో ఈ సైడ్ వస్తువులు కూల్ అయిపోతాయి, కానీ ఇక్కడున్న హీట్ కూడా నార్మల్ రావాలి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అంత కోల్డ్ ఉండదు. సో కొంచెం గ్యాప్ పెడితే ఎయిర్ ఫ్లో ఉంటుంది ఫ్రిడ్జ్ లో. సో దానివల్ల కూడా మాడవు. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ పెట్టకూడని వస్తువులు. ఎందుకంటే చూస్తుంటే ఈ పప్పులు ఉప్పులు మామూలుగా అయితే కిచెన్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఈ పురుగులు పడుతున్నాయి అనే కాన్సెప్ట్ తోటి ఏం చేస్తున్నారంటే మొత్తం అన్ని డంప్ చేసేస్తున్నారు. సో అది పెట్టచ్చా పెట్టకూడదా, అలా చేయొచ్చా చేయకూడదా? మసాలాలు ఉంటాయి కదా, ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంది, లేదంటే గరం మసాలా ఉంది, కిచెన్ మసాలా ఉంది, చోలే మసాలా ఉంది. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇవి కూడా ఓపెన్ పెట్టారు, ఇట్లా కవర్ ఓపెన్ పెడితే దీంట్లో మాయిశ్చర్ పోతుంది. ఇట్లా మళ్ళీ ఓపెన్ లీవ్ చేసేసినారు. టైట్ ఇవి ఉంటాయి కదా, టైట్ ఎయిర్ టైట్ కంటైనర్స్, దాంట్లో పెట్టుకోండి మీరు. ఎందుకంటే బయటికి వెళ్ళి మాయిశ్చర్ పోవద్దు దాంట్లో. కానీ ఇట్లా ఓపెన్ పెట్టొద్దు. ఓకే, సో అవి ఫ్రెష్ కూడా ఉంటాయి ఎక్కువ రోజులు అట్లా పెట్టుకుంటే. సో అది మీరు చేయొచ్చు. మళ్ళీ ఏ దాంట్లో అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది అది ఎక్కువ రోజులు పెట్టొద్దు ఫ్రిడ్జ్లో. డ్రైవి మీరు మసాలాలు డ్రై ఉంటాయి కాబట్టి ఎయిర్ టైట్ చేసి మీరు ఫ్రీజర్లో పెట్టండి. ఓకే, సో నార్మల్ కింద లోవర్ స్పేస్ లో అయితే మనం పెట్టకూడదు, డీప్ లో అయితే పెట్టాలంటారు. డీప్ లో సో మసాలా ఐటమ్స్ డీప్ లో పెట్టుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్స్ లో మీరు నట్స్, బాదాంలు, పిస్తాలు, కాజులు ఇవి పెట్టొచ్చు. మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు మామిడి పండ్లు ఉంటాయి కదా, అవి రసం తీసి సీజన్ అయిపోయిన తర్వాత వరకు కూడా ఫ్రీజర్ లో పెట్టుకుంటారు. అవును, సో అట్లా కూడా చేయకండి. క్రేవింగ్స్ ఉన్నప్పుడు తిందామనేసి అట్లా కూడా చేయకండి. ఒక పేషెంట్ అయితే ఎట్లుండే, మటన్, చికెన్ ఇప్పుడు తీసుకొస్తాడు కదా మార్కెట్కి వెళ్ళి, ఒకటేసారి 3-4 కిలోలు తీసుకొస్తాడు. ఓకే, మొత్తం నింపుకొని పెట్టుకుంటాడు ఫ్రీజర్లో. అది 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వాడతాడు. ఆటోమేటిక్గా మనకు స్మెల్లోనే చేంజ్ కనిపించేస్తుంది. కానీ నాన్ వెజ్ ఎట్లాంటిది అంటే దాని క్రేవింగ్ చాలా సివియర్ ఉంటుంది జనాలకు. సో అదే తీస్తూనే ఉంటారు, వండుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. అట్లా చేయకండి, ఫ్రెష్నే ప్రిఫర్ చేయండి మీరు తినడం. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ పాయిజనింగ్ ఒకటి అవుతుంది. ఇట్లా మీరు రెగ్యులర్గా చేశారనుకోండి, మీకు షుగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. అందుకే అట్లా ఎక్కువ రోజులు పెట్టేసి ఫుడ్ వాడకండి. సో ఎప్పుడప్పుడు ఫ్రెష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు రసం చేసుకుంటారు చాలా మంది, 8 రోజులు కూడా తింటారు. చట్నీ చేసుకుంటారు దోశకి, అది నెక్స్ట్ డే పొంగనాల కోసం కూడా వాడతారు, మళ్ళీ దాని తర్వాత ఇడ్లీ కోసం, మళ్ళీ దాని తర్వాత ఉత్తప్పా కోసం, ఇట్లా 5-6 రోజులు ఆ చట్నీ తింటున్నారు. సో అది కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలంటే మనకు బీపీ రావద్దు, మనకు షుగర్ రావద్దు, ఉంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ పోవద్దు. అందుకే ఇవన్నీ పాటించడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ నార్మల్గా స్మోకింగ్ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకుంటాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్సే. ఇది కూడా ఒకవేళ మీరు చాలా రోజులు పెట్టి తింటున్నారు అనుకోండి, అది కూడా ఆల్కహాల్ కి ఈక్వల్, అది కూడా స్మోకింగ్ కి ఈక్వలే. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అందుకే అవాయిడ్ చేయండి అట్లా చేయడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఫ్రిడ్జ్ వల్ల యూజెస్ ఉన్నాయి, అలాగే డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. అసలు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, దీనివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి. ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు రసం కానీ పప్పు కానీ దాన్ని బయటకు తీసి హీట్ చేసి మళ్ళీ రీహీటింగ్ అలా కపుల్ ఆఫ్ డేస్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల క్యాన్సర్స్ కూడా వస్తాయి, డయాబెటిక్, బీపీ ఇలాంటి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.